కల్కి గారితో ఎలా ఉండే వర్క్ చేయడం? గుండమ్మ కథ. హర్ష, ఐ కాల్ హర్ హనీ. హనీ. ఎలా ఉండేవారు? వి ఆర్ వెరీ క్లోజ్. ఇప్పుడు కూడా వి ఆర్ ఇన్ టచ్ అన్నమాట. ప్రతిసారి షీ హ్యాడ్ అ బేబీ. హీరో, హీరోయిన్, విల్లన్, ఇంకొక అమ్మాయి విల్లన్. ఐ కాల్ హర్ లోకి బికాస్ ఆ సీరియల్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది. అదర్వైజ్ షీ కాల్స్ స్టమక్ అలా. సో వి ఆల్ ఆర్ లైక్. ఓకే. మీ దగ్గర బయటికి వెళ్ళినప్పుడు అంటే విలన్స్ ని తిట్టుకుంటుంటారు ఆడియన్స్, కనిపించినప్పుడు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేశారా? చాలా. ఎందుకు అలా చేస్తున్నావు? నా పక్కన కూడా రారు ఎవరు. అదే నార్మల్ గా వెళ్ళినప్పుడు ఇలా చూసుకొని కొంతమంది లైక్ రాజేశ్వరి విలాస్ చేసినప్పుడు విల్లన్ ఉన్నాను తప్ప నాట్ వెరీ బ్యాడ్ విలన్ లైక్ గుండమ్మ కథ. సో దూరం నుంచి స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతాయి. గుండమ్మ కథ చేసినట్టు ఎవరు నా పక్కన కూడా రాలేదు. I don't know why, but yeah, sometimes they come and say like you did well. ఎందుకమ్మా అలా చేస్తారు? ఒక 10 సార్లు విన్నాను. అసలు అమ్మా అది సీరియల్ అమ్మా అంటే, ఎందుకంటే విలేజ్ పీపుల్ అను గోయింగ్ టు దట్. అవును, ఇట్స్ లైక్ దే విల్ సిట్ అండ్ దే విల్ సిట్ కమ్ ఆన్ అదంటారు పాపం అది. బట్ ఐ ఎంజాయ్. ఓకే. బిగ్ బాస్ చూస్తుంటారా? నో, ఇంట్రెస్ట్ లేదు. మీ అయి ఇట్లా అనడంలోనే అర్థమైపోయింది బిగ్ బాస్ ఎంత పెద్ద క్వశ్చన్ అడిగావా అన్నట్టు. అందరూ అడుగుతారు కానీ దాంట్లో ఏముంటుంది నాకు చూడటానికి? జస్ట్ గో ఫైట్ అండ్ అంతే. ఓకే. ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్. ఛాన్స్ వస్తే కూడా వెళ్ళారా బిగ్ బాస్ కి? నో, వస్తే ఒకటే రోజు బయట పంపించేస్తారు. ఓకే. ఓకే. డాన్స్ నేర్చుకున్నారండి? లేదు సార్, భరతనాట్యం చిన్నప్పుడు నేర్చుకున్నాను. తర్వాత లైక్ 14-15 years తర్వాత అది కూడా. ఓకే. టీవీ చూసుకొని చేయటమే. అంటే ఎవరి మూవీస్ బాగా చూసేవాళ్ళు మీరు? అంటే కొన్ని మనకు ఉంటాయి కదా, ఈ మూవీ చూడాలి ఆ మూవీ చూడాలి అని. మీరు మూవీస్ జోలికి వెళ్ళారా? చాలా చూస్తాను. హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. ఓకే. థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. సైకో మూవీస్ ఎక్కువ చూస్తాను తప్ప మనకి ఫేవరెట్ యాక్టర్స్ యాక్ట్రెస్ ఏం లేదు. హర్రర్ లో ఏముంటది? కానీ హర్రర్ మూవీ చూసినప్పుడు మనం అది చూసిన తర్వాత మళ్ళీ వెనక ఎవరు వచ్చినట్టు అది ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఏం లేదు, ఐ నెవర్ హ్యాడ్. సింగిల్ గా ఉన్నప్పుడు మనం అది చూసిన తర్వాత అదే మన వైఫ్ ని కొంచెం మొత్తం లైట్ ఆఫ్ చేసుకుని చూస్తాం కదా. ఎప్పుడు రాత్రే చూస్తాను. సో అంత ఫీలింగ్ రాలేదు. లేదు, ఇప్పటివరకు లేదు. లేదు. ఓకే. చాలా ఇష్టం హర్రర్ మూవీస్. నేను ఏమైనా చేయాలని నా కూతురు దగ్గర వెళ్ళి మమ్మీ అంటే తప్ప. పాప ఎలా, ఏం చదువుతున్నారు? షీఈస్ డూయింగ్ 9th standard. 9th standard. ఎలా క్లేవరా ఏంటిది? సూపర్ డూపర్. అన్ని సింగింగ్, డాన్సింగ్, చదువు అన్ని నంబర్ 1 లో ఉన్నారు మేడం గారు ఇప్పుడు. ఓకే. మేడం గారి గురించి అయిపోయింది కానీ ఇప్పుడు హస్బెండ్ గారి గురించి చెప్పండి. ఎలాంటి హస్బెండ్ ఉన్నారు? హ్యాపీ మ్యాట్రిమోనీతోని కదా అని చూసి వచ్చి అడుగుతున్నారు అనమాట. మ్యాట్రిమోనీతో కలిపిన బంధం విజయవాడ ఎక్కడ, చెన్నై ఎక్కడ? ఇట్స్ గుడ్. ఫస్ట్ మూవీస్ అని చేసినప్పుడు వద్దని చెప్పారు. తర్వాత యాక్సెప్టెడ్. లైక్ క్యారెక్టర్ వైజ్ యూఆర్ డూయింగ్ ఇట్ గుడ్, సో నో ప్రాబ్లం చెప్పి ఓకే చెప్పుకున్నారు. ఓకే. మన పని మనది, సార్ పని సార్ది. వి డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అదర్స్ జాబ్. అంతే. ఇంటికి వచ్చినప్పుడు హస్బెండ్ వైఫ్, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పని వాళ్ళది. వాళ్ళే చూస్తారు. ఓకే. ఏం నచ్చింది మీ హస్బెండ్ లో బాగా? ఈస్ వెరీ కామ్. ఫైట్ చేస్తే ఎప్పుడో 1 year once or 2 year once చేస్తాము. టచ్వుడ్. He doesn't say no to anything. Okay, nice. Mainly to my daughter. నేను అడిగినప్పుడు నీ ఇష్టం నువ్వు చేసుకో అంటారు. డాటర్ దగ్గర వచ్చినప్పుడు అన్ని చేస్తే ఇప్పుడు ఎరుగు. నేను నో అని చెప్పినా కూడా అక్కడ నుంచి వచ్చేస్తుంది. సో అది ఒకటే ప్రాబ్లం నాకు దగ్గర, వాళ్ళ దగ్గర తప్ప. ఈస్ గుడ్. ఈస్ వెరీ సపోర్టివ్ ఆల్సో. తమిళ్ వచ్చా తనకి? అర్థమవుతుంది. 20 years అయిపోయింది సార్. ఓకే. అంటే మ్యారేజ్ అయినప్పుడు మీకు తెలుగు వచ్చా? వచ్చు కానీ బాబాకి తెలియదు నాకు తెలుగు వచ్చు అని. లైక్ ఒక 2-3 months వరకు నేను చెప్పలేదు తెలుగు వచ్చు. ఏదో బై మిస్టేక్ అడిగినా అని చెప్పు అన్నప్పుడు తెలిసిపోయింది. తెలుసు అంటే మతలబ్ లైక్ ఐ డోంట్ స్పీక్. అప్పుడు ఐ అండర్స్టాండ్ తెలుగు. అప్పుడు మేము పూణేలో ఉన్నవాళ్ళు. తర్వాత హైదరాబాద్ వచ్చిన ఈ టోల్డ్ టు మై బ్రదర్స్ అండ్ సిస్టర్, అమ్మా ఇది చాలా చెప్పలేదు దచ్చినో తెలుగు అంటే అప్పుడు తెలిసిందనమాట. అంటే మీకు తెలుగు రాదని తెలుసు కదా, ఎప్పుడైనా తెలుగులో తిట్టడం గానీ ఇట్లా అనడం గానీ ఎప్పుడైనా విన్నారా? వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. పెళ్లి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడిప్పుడు తెలుగు మాట్లాడుతున్నా, లేకపోతే ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకే. We never had a conversation in Telugu, nor he never scolded in Telugu. Telugu తిట్టినా కూడా ఇంగ్లీష్ లో తిట్టేసి. ఇప్పుడు మనకి అన్ని తెలుగులో కూతులని వచ్చు కానీ
సో అప్పుడప్పుడు ఏమైనా తిట్టేసి వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా. ఎక్కువ ఏం తిట్టుకుంటారు ఒకవేళ మీరు తిట్టాలంటే? అమ్మ 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 అంటే వినగానే నేను తమిళ్ చేస్తే తమిళ ఓకే ఓకే అర్థమైంది అని చెప్పి. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి పేరు సంపాదించుకున్నారు అంటే ఒక ఏ క్యారెక్టర్ అయినా కూడా మనకు ఎస్టాబ్లిష్ ఒక నోన్ వచ్చింది కానీ దాన్ని కాపాడుకోవాలంటే కొంచెం కష్టం. అంటే ఇప్పుడు మనం వచ్చే రాకముందంటే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మంచి ఒక మార్క్ పడ్డ తర్వాత ఎంచుకోవాలంటే కొంచెం కష్టం. ఒప్పుకోవాలన్నా కూడా మనం ఒక మైండ్ లో ఉంటది చేస్తే ఏమైతుంది అని. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మీరు ఉన్నారా? చాలా సార్, అదే చెప్పాను కదా, కానిస్టేబుల్ కనకం చేసిన తర్వాత I'm getting good characters, but I'm not able to accept it. Maybe because the character which I have already done. Yeah. అప్పుడైనా చిన్న చిన్న క్యారెక్టర్ చేశాను, అది విజిబుల్ అవ్వలేదు. కానిస్టేబుల్ కనకం ఇట్స్ షార్ట్, ఇది ఒక 10-15 minutes ఉంటుంది మొత్తం సీరియల్ సీజన్ 1 నుంచి 2 వరకు చూస్తే. ఆ 15 minutes లాస్ట్ వాజ్ ది మెయిన్ ఇది. సో అది చేసిన తర్వాత ఇప్పుడు మనకి వచ్చిందంటే చిన్న చిన్న క్యారెక్టర్ 5 minutes, ఈవెన్ దో ఇట్స్ 5 minutes I can do it. బట్ దానికి ఒక వాల్యూ ఉండాలి. బికాజ్ నాకు ఇంత పెద్ద ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను చిన్నదిగా చేశాను అనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే దీని క్యారెక్టర్ రాలేదు అందుకే చేస్తుంది అని చెప్పి ఎవ్రీబడీ అదే వస్తుంది బయట. సో ఎందుకు అది కూడా చేయటం, ఇంట్లో కూర్చోవటం బెస్ట్ అని చెప్పి ఇంట్లో కూర్చున్నాం. ఎనీవే దిస్ కానిస్టేబుల్ కనకం 3 is coming. అది వస్తే ఇంకా మనం లెట్స్ సీ, వెయిటింగ్ ఫర్ దట్. ఓకే. కొన్ని ఇప్పుడు మనం న్యూస్ లో కొన్ని వింటుంటాం, మనం వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి కొన్ని ఇప్పుడు చాలా దారుణంగా తయారవుతున్నారు. అంటే ఇది సోషల్ మీడియా ద్వారానా లేకుంటే ఎందుకు మేడం? అంటే అప్పుడున్న ప్రేమ అభిమానాలు ఇప్పుడు ఉంటలేవు ఎందుకు? యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అదే. అప్పుడు ఇప్పుడు ఏం లేదు సార్, ఐ థింక్ అప్పుడు కూడా ఫైట్ అని ఉండే. దే విల్ ఫైట్ బికాస్ ఐ హావ్ మై ఓన్ ఫ్యామిలీ కదా. ఐఎమ్ లైక్ బ్రాన్ అండ్ బ్రాట్ అప్ విత్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ. సో ఫైట్స్ అని కామనే, కానీ అడ్జస్ట్మెంట్ అప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా వల్ల ఇప్పుడు బయటకు వచ్చేసింది కదా, అన్ని బయటకు చెప్పేస్తున్నారు, అంతే డిఫరెంట్. ఇప్పుడు అదర్వైజ్ సేమ్ ఫైట్, సేమ్ ఆర్గ్యుమెంట్స్, సేమ్ కొట్టడం తిట్టడం అని ఉంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏంటంటే పీపుల్ స్టార్టెడ్ హెల్పింగ్ ఈచ్ అదర్. అప్పుడంటే నీ పని నీ చూసుకో, నా పని నేను చూసుకుంటాను. ఇప్పుడు కొంతమంది అలాగే ఉన్నారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తే ఇంకా వైరల్ అయిపోతారు, ఫేమస్ అయిపోతారు. అది ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు. దట్స్ దేర్ లైఫ్. ఓకే. మొన్న ఒకటి శివాజీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది కదా డ్రెస్ గురించి. దాని గురించి మీరు ఏమంటారు? కాఫీ బాగుంది సార్. ఓకే. చెప్పారా, అయిపోయింది. అంటే అయిపోయింది కానీ అంటే అది కరెక్టా కాదా అన్నట్టు ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న సొసైటీకి. సార్ ఏ విధంగా చెప్పారు, దేని గురించి చెప్పారు మనకి తెలీదు. నేను చెప్పింది అప్పుడు కూడా అదే చెప్పాను. ఇట్ డిపెండ్స్ హౌ యూ టేక్ ఇట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.